ఏపీలో పోలింగ్ రోజున అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. పల్నాడు, తిరుపతి, అనంతపురంలో జరిగిన ఘటనలపై ఐజీ వినీత్ బిజ్రాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ చేస్తుంది. హింసాత్మక ఘటనలపై కేసులను పునఃసమీక్షించాలని ఆదేశించారు. ఎన్నికల రోజు తర్వాత ఘటనలపై నమోదు చేసిన వివిధ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని సిట్ బృందానికి డీజీపీ సూచించారు. నేర నిరూపణకు అదనపు సెక్షన్లను జోడించేలా చూడాలని, ప్రతి కేసు దర్యాప్తులో అవసరమైతే అదనపు సెక్షన్లు పెట్టేలా చూడాలని సిట్ను డీజీపీ చెప్పారు. అవసరమైన చోట ఎఫ్ఐఆర్ నమోదుకు సిట్ సిఫార్సు చేయొచ్చని స్పష్టం చేశారు. 3 జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పచ్చమూకలు, ఈవీఎంల ధ్వంసం, ఓటర్లు, ఏజెంట్లు, పార్టీ అభ్యర్థులపై దాడులు, హత్యాయత్నం, పౌరుల ఇండ్లపై పెట్రోల్ దాడులు కలకలం రేపాయి. హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయని వినీత్ వెల్లడించారు. క్లూస్ టీమ్స్తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అల్లర్లు జరిగిన చోట నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలిస్తున్నామని, అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామన్నారు. వేగంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. సిట్ బృందాలు సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నాయని తెలిపారు. 2 రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుందన్నారు వినీత్. కిదంసింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ సతీష్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. అమర్ సతీష్, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సీనియర్ ఐపీఎస్ అధికారి డీఐజీ వినీత్ బిజ్లాల్ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సిట్ ఏర్పాటైనటువంటి మరికొద్ది గంటల్లోనే అక్కడికి టీమ్స్ వెళ్లడంతో పాటు అన్ని ఆధారాలను కూడా మరొకసారి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీబీ టీమ్స్ అక్కడ కొన్ని ప్రత్యేక బృందాలు పనిచేసినాయి. వాటికి తోడు సిట్ ద్వారా ఏర్పాటైనటువంటి డిఎస్పీ నేతృత్వంలోని బృందాలన్నీ కూడా ఇప్పుడు ఘటనా స్థలంలో ప్రస్తుతానికైతే ఉన్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ ఇంకా నడుస్తోంది. అయితే పోలింగ్ జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఘర్షణలు జరగడం, ఎలక్షన్ సందర్భంగా చెదురుమదురు ఘటనలు జరుగుతుంటే, కానీ ఈ స్థాయిలో ఎన్నికల తర్వాత ఒక కాన్స్పిరసీగా కావాలని ఓ వర్గాన్ని టార్గెట్గా చేసి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి దురాఘాతానికి సంబంధించి ఒక పేటరేగిపోయినటువంటి నేపథ్యంలో సీఎస్ కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు దర్యాప్తుకు సంబంధించి ఏవైతే ప్రస్తుతం వినీత్ బిజ్లాల్ నేతృత్వంలోని బృందాలు నిర్వహిస్తున్నటువంటి దర్యాప్తుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా యాక్షన్ స్టార్ట్ అయింది. వినీత్ బిజ్లాల్ నేతృత్వంలోని సిట్టు ప్రత్యేక బృందాలన్నీ కూడా ఘటనా స్థలాల్లో కీలకమైనటువంటి ఆధారాలను, మరిన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నాయి. శాస్త్రీయబద్ధంగా కొన్ని ఆధారాలు సేకరించి వాటిని ఎలక్షన్ కమిషన్కు, డీజీపీకు అందించినారు. వినీత్ బిజ్లాల్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పటి వరకు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ఆయా దాడులకు సంబంధించి ఒకవేళ ఆ లోకల్ పోలీసు అధికారులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఎక్కడన్నా ఉపేక్షించి ఉన్నా కూడా, ఎక్కడైనా ఉదాసీనంగా వ్యవహరించినా కూడా ఆయా సెక్షన్లు తీసి మరిన్ని కీలకమైనటువంటి సెక్షన్లు జోడిస్తాము. స్ట్రాంగ్ సెక్షన్లు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ని బట్టి జోడించి నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఆ రోజున వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, మీడియాలో వచ్చినటువంటి వార్తల క్లిప్పింగ్స్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో అటు తాడిపత్రులు కావచ్చు, మాచర్ల కావచ్చు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా చాలామంది ఫేస్లు ఐడెంటిఫై అయ్యి కొన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందులో ఖచ్చితంగా కనిపిస్తున్నారు. కాబట్టి దాదాపుగా చాలామంది ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది బడా లీడర్ల కోసం కూడా హౌస్ అరెస్ట్లో ఉంచి వారిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కావాలని చేసినటువంటి దాడుల నేపథ్యంలో ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, బయట వ్యక్తులు ఎవరైనా తీసుకొచ్చారన్న కోణంలో కూడా సిట్టు బృందాలు విచారణ జరుపుతున్నాయి. పూర్తిగా కావాలని చేసినటువంటి, పూర్తిగా కాన్స్పిరసీ థియరీలో జరిగినటువంటి దాడులకు సంబంధించి మాత్రం ఏ స్థాయి వ్యక్తులున్నా కూడా, పొలిటికల్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అధికారుల పాత్ర ఉన్నా కూడా వారిపై కూడా చర్యలకు వెనకాడబోమని కూడా సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ అమర్.